గన్నవరం నియోజకవర్గం విషయంకి వస్తే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం జీవో ఇచ్చింది ఈ చెరువుల మీద పూడికి తీయటానికి సిల్ట్ తీయటానికి. గతంలో గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరిగిన మాట వాస్తవం. చెరువులు తాడి చెట్టు లోతులు కూడా కొన్ని ఊళ్ళో తోయిన పరిస్థితి నేను విన్నా గత 8 సంవత్సరాల్లో. దయచేసి మీడియా ద్వారా కోరుతున్నా, ఇరిగేషన్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ మైనింగ్ జరగడానికి వీల్లేదు, సక్రమ మైనింగే చేయాలి. మీరు 3 మీటర్లు, 1 మీటర్ మాత్రమే, 3.3 అడుగులు మాత్రమే తవ్వాలి. అలాగే ట్రాక్టర్లు తప్ప లారీలు లోడ్ చేయొద్దు. గ్రామాల్లో రైతు సోదరులు వాళ్ళ పొలానికి కానీ ఇళ్లకు కానీ వాళ్ళు తోలుకోండి. ఏమైనా నామినల్ గా ఉంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 14 ఫైనాన్స్ నిధులు కూడా వెనకెళ్ళిన పరిస్థితి, 15 ఫైనాన్స్ కానీ నిధులు పక్కదోవ పట్టించిన పరిస్థితి, వేరే పథకాలకు వాడుకున్న పరిస్థితి. పంచాయతీలు ఏ స్థాయిలో తయారైనాయి అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో తెలియదు కానీ నా నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో పంచాయతీలో లైట్లు మార్చాలంటే డబ్బులు లేవని చెప్పే పరిస్థితి పంచాయతీలకు ఆ స్థితి దాపురిచ్చింది. అందుకని ఏదైనా నామినల్ ఫీజు, లోడింగ్ ఛార్జెస్ లాంటివి ఏమైనా ఉంటే అవి పంచాయతీకి చెందినట్టుగా చేస్తే పంచాయతీలు బలోపేతం అవుతాయి. చెరువులు ఊరమ్మ రాస్తుంది తప్ప పందికొక్కులాగా గతంలో కొంతమంది ఆ చెరువులు తవ్వి ఆ మట్టి వ్యాపారం చేసి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు గురజాడు గారు. కానీ గన్నవరం అంటే మట్టే 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 అనే స్థితిలో 10 సంవత్సరాలు గన్నవరం వచ్చిన పరిస్థితి. గన్నవరం అంటే మట్టి కాదు, గన్నవరం అంటే మనుషులని మొన్న ప్రజా ఎన్నికల్లో తీర్పిచ్చిన పరిస్థితి. రేపు ఈ ఈ చెరువులు తవ్వుకునే వాళ్ళు ఎవరైనా గ్రామంలో రైతు సోదరులు కానీ ప్రజలు కానీ వాళ్ళ ఇళ్ల స్థలాలు మెరక చేసుకుంటాక కానీ, లేదు వాళ్ళ పొలాల్లో మెరక చేసుకుంటాక కానీ ఆ మట్టిని వాడుకోవాల్సిందిగా కోరుతూ ఈ దగ్గర అప్లికేషన్ పెట్టుకుని మీరు పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత పంచాయతీలకు అధికారం ఇచ్చి ఎన్డీఏ నాయకుల పర్యవేక్షణలో అది జరగాలని నేను భావిస్తున్నా, అభిలషిస్తున్నా. వీటికి తప్ప మైనింగ్ ఆఫీసర్ ఎట్టి పరిస్థితుల్లో 3.3 అడుగుల కన్నా ఎక్కువ దొరికితే మీరు శిక్షార్హులే. చట్టం ముందు ఎవరైనా సమానమే. దయచేసి రైతు సోదరులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా. ఎందుకంటే చాలా గ్రామాల్లో వాళ్ళు మా ఇంటికి మట్టి కావాలని చెప్పి నా ఆఫీస్కి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం జీవో ఇచ్చింది కాబట్టి దీని అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కోరుతూ, అలాగే పక్కన ఆ ఊరు దాటి కూడా తోలించొద్దు. మైనింగ్ కూడా పొద్దున్నే 6 దగ్గర నుంచి సాయంత్రం 5 వరకు 5:30 వరకు ఆపేయాల్సిందిగా మీ ద్వారా మాకు అనారోగ్య ప్రజలు కోరుతున్నా. మీరు ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత సంబంధిత ఎంఆర్ఓలను కలిస్తే నేను ఎంఆర్ఓలకు ఆదేశాలు ఇస్తా. ఎట్టి పరిస్థితుల్లో పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉంది. గతంలో గన్నవరం అపకీర్తిని మూటగట్టుకుంది. ఏ రకంగా చూసినా అన్ని విషయాల్లో, మైనింగ్ విషయంలో కానీ, చెరువులు బాగా తవ్వేసిన పరిస్థితి కానీ, ఇబ్బందులు పడిన పరిస్థితి కానీ, 1-2 చెరువుల్లో మనుషులు చనిపోయిన సందర్భాలు కూడా గతంలో జరిగిన పరిస్థితి. సో అందుకని సక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమ మైనింగ్ ఇంకా తావలేదని తెలియజేస్తూ లోకేష్ బాబు ధన్యవాదాలు, గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ